రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో కానీ క్రైస్తవుల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత క్రైస్తవులో ఒక ఐక్యత కలిగింది. ఎలా అంటే మన తరపున కూడా ఒకరు పోరాడే వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఆయన చనిపోయిన తీరు చూసినప్పుడు, ఆయన చంపేసిన తీరు చూసినప్పుడు నాకేమనిపించిందంటే మన పక్షాన ఒకరు వచ్చి మాట్లాడితే బాగుండేదేమో. గవర్నమెంట్లో మన వాళ్ళు లేరు, ఎక్కడ లేరండి, ఎక్కడ లేరు. ఓన్లీ అదే అలా ఉండుంటే ఆయనకు అంత అన్యాయం జరిగిపోయేది కాదు. ఆయన ఇప్పుడు ఆయన మిస్టీరియస్ డెత్గా మారిందండి. ఇప్పుడు క్రిస్టియన్లో ఒకటి కావాల్సింది ఏంటంటే ఒక వాయిస్ కావాలి. అవును, కరెక్ట్ వాయిస్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో క్రైస్తవుల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే దానికి మీరు ఏం చెప్తారండి? న్యాయం ఎవరు చేస్తారు? ఇప్పుడు క్రైస్తవ రిలీజన్ ఉన్న వాళ్ళు న్యాయం చేయట్లేదు కదా సార్. మరి ఇక్కడేనండి క్రైస్తవ రిలీజన్ ఉంది. ఇప్పుడు దీన్ని కాపాడేవాడు, నెట్టుకుని వెళ్ళేవాడు ఒకడు ఖచ్చితంగా కావాల్సిందే. ఆంధ్ర తెలంగాణ అని కాదు, భారతదేశంలో ఎవరన్నా సరే వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిందే. అంటే అలాంటి నాయకుడు ఖచ్చితంగా ఒక మనిషి కావాల్సిందే, రావాల్సిందే. ఎలాంటి నాయకుడు సార్? అంటే క్రైస్తవుడు ఒక క్రైస్తవుడికి ఓటేయాలి సార్. ఒకవేళ సాధించింది అనుకోండి, హిందువులు కూడా ఓటేస్తారు. ఆ రోజు కూడా రాబోతుంది. ముందు మనం గెలిపించాలి కదా సార్ ఒక క్రైస్తవుడిని. వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఆ నమ్మకం మనకుంది, అలాంటి మనిషిని ఎన్నుకునే సత్తా కూడా ఉంది. ఖచ్చితంగా వస్తారు అలాంటి యోధుడు ఒకడు. ఓకే, సో మీరు క్రైస్తవులను కోరుకునేది ఏంటంటే క్రైస్తవులకి ఓటేయమంటారు? కోరుకునేది కాదు, అది వాళ్ళ ఇష్టం అండి. ఎందుకంటే ఎలక్షన్ దాంట్లో అంటే ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా మనం ఒక క్రైస్తవుడికి ఓటైపోతే, అంటే క్రైస్తవాన్ని సమాజాన్ని ప్రేమించే వ్యక్తికి ఓటైపోతే మళ్ళీ ఇలాంటి దాడులే జరుగుతాయి. చెప్తున్నా కదా, ఇప్పుడు అతని సత్తా ఒకవేళ చాటు చూపిస్తే ఈవెన్ హిందువులు కూడా ఓటేసే రోజు వస్తుంది. అవును, బస్ అంతే. ఇక్కడ క్రైస్తవం హిందూ కాదు, అతను ఎలా ఉండాలంటే ఒక సరైన నాయకుడు, అంటే క్రైస్తవ నాయకుడు నిలబడాలంటారు. నిలబడాలి. ఓకే, క్రైస్తవులు రాజకీయాల్లోకి రావచ్చా? తప్పలేదు కదా. మరి చాలామంది ఈరోజు ఎందుకు అట్లేం లేదు. రాజ్యాంగంలో వీలే ఉండాలి, వాళ్ళు ఉండదు. అంటే క్రైస్తవంలో అంటే రాజకీయంలోకి వస్తే, క్రైస్తవులు రాజకీయంలోకి వస్తే అది బైబిల్లో లేదని ఎవరన్నారు? అట్లేం లేదు. చాలామంది పాస్టర్లు అంటున్నారు. అట్లేం లేదు. రాజకీయం ఎవరండి సార్, ఇప్పుడు ఎలక్షన్కి మతానికి సంబంధం లేదు, అంటే మతస్థుడుగా సంబంధం లేదు. ఈ మతస్థుడే పోటీ చేయాలని చెప్పి ఎవరైనా పోటీ చేయొచ్చు, మీరు కూడా చేయొచ్చు. మీ దృష్టిలో క్రైస్తవుడు రాజకీయాల్లో ఉండొచ్చు అంటారు? ఉండొచ్చు కాదు, అది అసలు రాంగ్ క్వశ్చన్. అది సారీ, అట్లా అనుకోకండి. ఓకే, మనిషే కదా, ఖచ్చితంగా ఉండాలంట. మన దేశంలో పుట్టిన ప్రతి మనిషికి హక్కు ఉంది. ఒకవేళ అతను నిరూపించుకున్నాడు. ఎందుకు ఉండాలంటే ఏం చెప్తారు సార్? ఒక క్రైస్తవుడు రాజకీయాల్లో ఉండాలంటే ఎందుకు ఉండాలనుకుంటున్నారు? అతను ఒకవేళ క్రైస్తవాన్ని కాపాడే సత్తా ఉందనుకోండి, ముందుకు తీసుకుపోయే సత్తా ఉందనుకోండి, ఖచ్చితంగా హీ విల్ విన్. చివరి క్వశ్చన్ సార్, పాస్టర్ల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఉన్నట్టుగా చెప్పేస్తా, కాషాయంలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు. అలాగే పాస్టర్లు వాళ్ళు మనుషులే కదా. పాస్టర్లు కూడా కొందరు ఉన్నారు, దొంగ పాస్టర్లు ఉన్నారు, మంచి పాస్టర్లు ఉన్నారు. నాకు తెలిసిన ఒక పాస్టర్ అండి, ఎంత అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా మొత్తం ఆయన డబ్బులతో ఆ సంస్థను నడిపిస్తాడు. ఆయన డబ్బుల ద్వారా మొత్తం ఆ సంఘాన్ని నడిపిస్తాడు. క్రిస్మస్ రాగానే ప్రతి ఇంటికి కేక్ సరఫరా చేస్తాడు. క్రిస్మస్ అది ఏదో 10-15 రోజులు ఏదో అల్లర్లు ఉంటుంది కదా, ప్రతి ఇంటికి ఇతనే వ్యాన్ అరేంజ్ చేసుకొని ఇతని డబ్బులతోటే. ఎందుకంటే ఆయన మ్యారేజ్ చేసుకోలేదు, మ్యారేజ్ చేసుకుని సిస్టర్ ఒక మదర్ ఉన్నారు. అయినా కానీ గవర్నమెంట్ ఉద్యోగి, ఆయన డబ్బులు మొత్తం సంఘానికే పెడతాడు. జోహారా, సల్యూట్. ఇలాంటి మనుషులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందులో కొందరు ఉంటారు చీడ పురుగులు, ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మనుషులే, తప్పులు చేస్తారు. తప్పులు చేయండి, కానీ ఒక్కళ్ళు నిందించేలా తప్పులు చేయకండి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, రాధామనోహర్ దాస్ లాంటి వాళ్ళు. ఆయనతో పోటీలు పడకండి తప్పులలో. వాడు చేశాడు నేను చేస్తాను,
నువ్వు చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి చేస్తావు. వాళ్ళకు ఛాన్స్ ఇవ్వకండి. ఇది ఒకటే నేను కోరుకునేది. మీరు ఆర్టీవీలో ఒక 2 days బ్యాక్ అనుకుంటా ఆర్టీవీలో మొన్న మీరు డిబేట్కి వచ్చారు. ఉమ్. మరి అందుట్లో మా ఫౌండర్ ప్రెసిడెంట్ డిఎస్ అభినయ్ దర్శన్ గారు కూడా అభినయ్ గారు వచ్చారు. అక్కడికి వచ్చారు. మీరు అక్కడ ఆ డిబేట్లో మీరు ఏం సందేశం ఇద్దాం అనుకున్నారు సార్? అంటే మేము మాట్లాడిన దానికి మీరు అపోజ్ చేశారు. ఒకటి అపోజ్ కాదు, అది ఒకటే మాట చెప్పు. ఇప్పుడు ఆ పూల అంశం ఏదో జరిగిందో, చాలేం రాజు గారు మల్లెపూల విషయం జరిగిందో, పెద్ద మనసు మనది, నాది, మీది, చాలం రాజు గారిది, అభినయ్ గారిది, క్షమించేసేయండి, అయిపోతుంది, కథం. పొడిగించుకుంటారా తగ్గించుకుంటారా? తగ్గించుకుంటాం. సారీ, ఇప్పుడు ఓకే, నా వల్ల కూడా చాలా మిస్టేక్లు జరిగి ఉంటుంది, క్షమించేసేయండి. చాలా పెద్ద పొరపాట్లు జరిగింది, క్షమించేసేయండి. ప్రేమించేవాడు మన్నించేవాడు క్రైస్తవుడు.